మనం ఎప్పుడా ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ మోడీ డబ్బులు అయితే ఈరోజు అయితే అఫీషియల్ అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను. 16వ విడత డబ్బులు వచ్చేసి ఏ రోజు జమ అవుతున్నాయి, అలాగే ఇదైతే అఫీషియల్ అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. 16వ విడతకు సంబంధించి ఎన్నికల నేపథ్యంలో అయితే కాస్త పెంపు చేయనున్నట్లయితే సమాచారం వచ్చింది. పిఎం కిసాన్ ప్రధానమంత్రి పిఎం కిసాన్ నిధి లబ్ధిదారులకు ప్రతి 4 నెలలకు రూపాయలు 2,000 చొప్పున విడుదల. మూడో సమాన వాయిదాలో 6,000 ఆర్థిక ప్రయోజనం అందుతుంది. అయితే ఇది కాస్త పెంపు చేయనున్నారండి. 8,000 రూపాయలకైతే పెంపు చేయనున్నారు పీఎం నరేంద్ర మోడీ గారు వచ్చేసి 16వ విడత. ఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్ 2024లో ఈ పెట్టుబడి మొత్తాన్ని పెంచుతారని రైతులు ఆశగా ఎదురు చూశారు. కానీ అలాంటి ప్రకటనలు ఏవి కనిపించలేదు. అయితే ఇప్పుడు చూసుకుంటే పీఎం కిసాన్ మొత్తాన్ని పెంచే ఆలోచన ఉందనైతే తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టం చేసినట్టయితే పలువురు అయితే బీజేపీ కార్యకర్తలు లేకపోతే మంత్రులు అఫీషియల్ అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. 8,000 రూపాయలకైతే పెంపు చేయనున్నారండి పీఎం కిసాన్ 16వ విడత డబ్బులు వచ్చేసి. 16న అయితే బడ్జెట్ సమావేశాలు అయితే జరగనున్నాయి పార్లమెంట్లో వచ్చేసి. రైతులు ఉన్నారు, తెలంగాణ రైతులు ఉన్నారు, మీ అందరికి వచ్చేసి 16వ విడతనైతే రైతుల ఖాతాలనైతే జమ కానున్నాయండి. ఎవరైతే రైతులు ఉన్నారో 6,000 చొప్పున అయితే ఇవన్నీ ఇచ్చినట్లయితే సమాచారం. అది కాస్త పెంపు చేయనున్నారు. 8,000 రూపాయలకైతే రైతుల ఖాతాలను అయితే జమ చేయనున్నారు. ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 16వ విడత అనేది ఈ ఫిబ్రవరి ఏదైతే ఈ తేదీ ఉందో ఫిబ్రవరి 16వ తారీఖు లోపట్నైతే రైతుల ఖాతాలను అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలను అయితే 3,000 రూపాయల చొప్పున అయితే జమ చేయనున్నట్లయితే సమాచారం వచ్చింది ఈరోజు వచ్చేసి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ కనుక తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.